అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. మనిషి అనేవాడికి లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం ఒకటేనా అనేకమా అంటే అనేక రకాలైన అంశాలకు అనేక రకాలైన లక్ష్యాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం లక్ష్యం, ఆర్థిక పరిపుష్టి కోసం లక్ష్యం, కుటుంబం కోసమో లక్ష్యం, విద్య కోసమో లక్ష్యం, ఉద్యోగం కోసమో లక్ష్యం. అసలు మానవ జీవితం ఎందుకోసం వచ్చింది అనే దాని గురించి కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే చాలామంది దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు వెళ్దాం అనుకుంటారు. అది ముఖ్యమే, కానీ అల్పకాలిక లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించినప్పుడు కలిగే స్ఫూర్తితో దీర్ఘకాలిక లక్ష్యాలను మనం చేరుకోవడం చాలా సులభంగా ఉంటుంది అనే విషయాన్ని క్రిస్టియన్ పెరెజ్ అనే ఆర్థిక నిపుణుడు చక్కగా ఈ సూత్రంలో తెలియచేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి దీర్ఘకాలిక లక్ష్యాలు ఎంత అవశ్యమో స్వల్పకాలిక లక్ష్యాలు అంతే అవసరం. దీర్ఘకాలిక లక్ష్యాలు సుదూరంగా కనిపిస్తాయి. వాటిని చేరుకుంటామో లేదో అన్న ఆందోళన కొన్నిసార్లు వ్యక్తులను వేధిస్తుంది. అలాంటప్పుడు వారికి స్ఫూర్తినిస్తూ సరైన దారిలో నడిపించేవి స్వల్పకాలిక లక్ష్యాలే. మీరు దీర్ఘకాలిక లక్ష్యాన్ని స్వల్పకాలిక లక్ష్యాలుగా విడగొట్టుకోండి. ఈ నెలలో నేనేం సాధించగలను, ఈ వారంలో ఏం చేయగలను, నా లక్ష్య సాధనకు తోడ్పడేలా ఈరోజు ఏం చేయగలను అని ప్రశ్నించుకుంటూ అందుకు తగ్గట్లు కృషి చేయండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు 1000 అడుగులు నడవడం, 10,000 అడుగుల టార్గెట్ పెట్టుకున్నప్పటికీ 1000 అడుగులు, 1500, 2000 ఇట్లా ప్రతిరోజు టార్గెట్ ద్వారా దాన్ని సాధిస్తూ ఉంటే ఓ నెల రోజులకో 2 నెలలకో మీరు సాధించుకున్న 10,000 అడుగుల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలాగే డబ్బు విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, సంసారం విషయంలో కానీ, ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇలా రకరకాలైనటువంటి జీవిత లక్ష్యాలను సాధించడం కోసం ఆ దీర్ఘకాలిక లక్ష్యాన్ని స్వల్పకాలిక లక్ష్యాలుగా విభజించుకొని దాన్ని గెలిచి ముందుకు నడవడంలో దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేరుస్తాను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఇలాంటి మంచి విషయాలు చర్చించడానికి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. లక్ష్యంతో ముందడుగు వేయండి. లక్ష్యాన్ని అలక్ష్యం చేయకండి. లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పెద్ద లక్ష్యాన్ని చిన్న లక్ష్యంగా విభజించుకొని ముందుకు సాగండి. జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ.